ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా నామము బలమైన దుర్గము అనగా ఆయన పేరు బలమైన కోట అని అర్థమిచ్చుచున్నది. న్యాయవంతుడు లేక నీతిమంతుడు అందులోనికి పరిగెత్తినప్పుడు వాడు సురక్షితముగా రక్షణ వారికి కల్పించబడుతుందని వాక్య భాగము నుండి మనం నేర్చుకొనుచున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఆయన పేరు బలమైన కోట, ఆయన నామము ఒక బలమైన దుర్గము లేక బలమైన కోట వలె ఉన్నది. ఈనాడు దేవుని యొక్క బిడ్డలకు రక్షణ కల్పించేది యేసుక్రీస్తు యొక్క నామము. పాత నిబంధన కాలములో యెహోవా, క్రొత్త నిబంధన కాలమందు ఆయనే యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి జన్మించినప్పుడు యేసు అను పేరు ఆయనకి ఇవ్వబడినది. అందుకనే అపోస్తలుడు అంటాడు, ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున మన రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఈ నామము అనగా యేసుక్రీస్తు యొక్క నామమున ఎప్పుడైతే నీవు రక్షణ పొందుచున్నావో అప్పుడు నీకు సురక్షిత అనగా భద్రత నీకు కలుగుచున్నది. ఆ నామము, యేసు నామము ఒక బలమైన దుర్గము లాంటిది. అందులోనికి ఎవరైతే పరుగులు పెడతారో, అందులోనికి ఎవరైతే రక్షణ పొందుతారో వారు భద్రతలోనికి ఉంటున్నారు. వారి మీద దేవుని యొక్క సురక్షితమైన భద్రత కావలి ఉంటుందని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయుచున్నది. అందుకనే అపోస్తలుడు అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని అపోస్తలుల కార్యములో అపోస్తలుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ అనేది ఆ నామముననే మనము పొందవలసినది. బాప్తిస్మము ఆ నామమున ఎప్పుడైతే మనం పొందుచున్నామో, ఎప్పుడైతే ఆయన నామమును మనం అంగీకరిస్తున్నామో, ఆయన నామము బలమైనటువంటి దుర్గము, అది నీతిమంతులకు రక్షణ ఇచ్చేటువంటి దుర్గముగా ఉన్నది. అది క్రీస్తునందు లేక యేసునందు నీవు పొందేటువంటి బాప్తిస్మము రక్షణ గూర్చిన సంకల్పమై ఉన్నది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. కీర్తన 61:3వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువులు ఎదుట బలమైన కోట, శత్రువుల నుంచి రక్షించేది కోట. కోట అనగా రక్షణ, మనకు రక్షణ ఇచ్చేదిగా ఉన్నది. శత్రువుల బారి నుండి మనకు రక్షణ ఇస్తుంది, లేక ఆపద నుండి మనల్ని కాపాడుతున్నది. శ్రమ కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నెమ్మది లేనిటువంటి స్థితిలో మనం ఉండినప్పుడు ఈ కోట అనగా యేసు క్రీస్తే ఆ కోటగా ఉన్నాడు. ఆయనే దుర్గముగా ఉన్నాడు. ఆయన నామమే ఆ దుర్గముగా ఉంది. కాబట్టి ఆ దుర్గము లేక ఆ కోట మనకు రక్షణ కల్పించుచున్నది. అనగా ఆయనలోనే మనం రక్షణ పొందవలసిన వారమై ఉన్నాం. ఆయనలోనే మనం రక్షింపబడవలసిన వారమై ఉన్నాం. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నువ్వు భయపడుచున్నావేమో, నీ పరిస్థితులను బట్టి, నీ కలిగిన ఆపదలు ఇబ్బందులను బట్టి కలత చెందుచున్నావేమో. క్రీస్తు వైపు చూడు, ఆయన నామము బలమైన దుర్గముగా ఉన్నది. అందులోనికి పరుగులు పెట్టు, అందులోనికి నీవు బాప్తిసం పొంది ఆయన వెంబడించు. నీకు రక్షణ కల్పించబడుచున్నది, నీకు భద్రత కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే రక్షణ సంకల్పాన్ని నిరాకరించవద్దు, అంగీకరించము. యేసయ్య నీ జీవితంలో గొప్ప అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయటమే కాకుండా నీ జీవితానికి ఒక రక్షణ ఆయన కల్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ నామము బలమైన దుర్గముగా రక్షణగా ఉన్నది. అట్టి రక్షణ, అట్టి కృప, ధన్యత నీ బిడలకు దయచేయి. నీవు నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నావు. దేవా, నీ బిడలను ఆశీర్వదించండి. ఈ లోకంలో అనేక శ్రమల గుండా వెళుచున్న నీ బిడలకు
ఒక రక్షణ, ఒక కోట, ఒక దుర్గము, భద్రత నీ బిడ్డలకు కల్పించి మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.